హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నేర్చుకునే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ అది ముస్లిం స్టైల్లో అన్నమాట. ముస్లిం వాళ్ళు ఎలా చేస్తారో అండ్ ఏ మసాలా వాడతారో అన్నీ పక్కా కొలతలతో చూపిస్తాను, చూడండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా పూర్తి వీడియోస్ అనేది మీకు వస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. 1 కేజీ చికెన్ అండ్ 1 కేజీ రైస్ అన్నమాట. 1 కేజీ చికెన్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసి మనమైతే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నె వేసి గిన్నెలో 1 కేజీ చికెన్ వేసుకోవాలి. అందులోకి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ 1/3 కప్ వేసుకోవాలన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా క్రిస్పీగా ఉండాలి. ఇవి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారము. ఇది మేము ఇంట్లో కొట్టించిన కారం 3 టేబుల్ స్పూన్. అండ్ మీరు బయటిది వాడితే మాత్రం అది కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి మీ కారానికి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు. అండ్ రైస్లో కూడా వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా పౌడర్ నేను ఇది ఇంట్లో మిక్సీ పెట్టానన్నమాట. ఆ మసాలా పౌడరు, ఇదేమో ధనియాలు జీలకర్ర పౌడరు, ఒకటేమో గరం మసాలా. ఈ 2 యాడ్ చేసుకొని ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మెయిన్ అన్నమాట. చికెన్కి ముక్కలకి మంచి ఫ్లేవర్ని అనేది మనకి ఇస్తుంది. ఈ ఆయిల్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ ముక్కలకి మసాలా అనేది మంచిగా పట్టే విధంగా మీకు ఎంత వీలైతే అంతసేపు కలుపుకోండి. ఎంత గట్టిగా వీలైతే అంత ప్రెస్ చేసుకొని ముక్కలకైతే మంచిగా ఇలా పట్టించండి. ఆ ఓపెన్ గ్యాప్స్ ఉంటాయి కదా, అలా ఉన్న వీటిలలో కూడా మంచిగా ఫిల్ చేసుకోండి. మసాలా మొత్తం ముక్కకు పట్టాలి. ఇలా కలిపి మనము దీన్ని ఒక 15 నుంచి 25 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఓన్లీ మసాలాలు కలిపే పక్కకు పెట్టేసుకున్నా నేను. 25 నిమిషాలు అలా అయిన తర్వాత ఇందులో ఫస్ట్ లెమన్ జ్యూస్ పిండుకోవాలన్నమాట. లెమన్ వచ్చేసి నేనైతే 4 లెమన్స్ పిండేసుకున్నాను. ఇందులో ముక్కకు అనేది ఆ లెమన్ అనేది మంచిగా పట్టాలి. మొత్తం కవర్ అయ్యే విధంగా లెమన్ జ్యూస్ అయితే మనం నీట్గా పిండుకోవాలన్నమాట. అలా లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయ చీలికలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా, ఈ 2 కూడా బాగా ఎక్కువనే వేసుకోవాలండి. ఇలా వేసుకొని అందులో 400 గ్రాముల పెరుగు కలుపుకొని ఇలా మంచిగా మసాలా అంతా మళ్ళీ అంత పెరుగు ఇప్పుడు వేసిన పచ్చిమిర్చీలు అవన్నిటికి పట్టే విధంగా చాలాసేపు అలా కలుపుకుంటూ గిన్నెకు పట్టిన మసాలా అంతా లేకుండా నీట్గా అయితే పెట్టుకోవాలండి. గిన్నెకు మసాలా ఉంటే మసాలా అనేది మాడిపోతుంది అనమాట. అదంతా ఫ్లేవర్ రాదు. మనం చేసే ప్రాసెస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దీన్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. మనం ఎంతసేపు అది మ్యాగ్నేట్ చేసి పెడితే అంత బాగా కుదురుతుందండి మనకి. ఇప్పుడు వచ్చేసి రైస్కి వస్తాము. ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా అవన్నీ వేసి దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి చీలికలు కూడా పచ్చిగా ఉండొద్దండి, మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత గిన్నె పై వరకు వచ్చే వరకు వాటర్ వేసుకొని అందులో కాస్తంత పుదీనా, కాస్తంత కొత్తిమీర కొద్దిగా అంత యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఇది 1/2 అవర్ అయ్యింది కదా, 1/2 అవర్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీన్ని ఒక 50% కుక్ చేయాలన్నమాట. మనము ఇక్కడ వచ్చేసి రైస్కి మనం వాటర్ పోసాం కదా, మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా మసిలిన తర్వాత అప్పుడు మనం మంట సిమ్లో పెట్టేసి
రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకోవాలండి. మనం చికెన్ అయితే ఎప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటామో అప్పుడు ఫస్ట్ రైస్ ఒక 2 టైమ్స్ నీట్గా కడిగేసుకొని ఇలా రైస్ అంతా అప్పటికి వేడివేడి వాటర్లో మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంటుంది కదా, నానబెట్టిన రైస్ని ఒక 5 to 6 మినిట్సే కుక్ చేయాలండి. 5 to 6 మినిట్స్ కుక్ చేస్తే మనకు అది ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలాలు అవన్నీ మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా తిప్పేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకొచ్చి వాటర్ అంతా గ్రేవీ చిక్కబడుతుంది చూసారా, అక్కడి వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు ఆల్మోస్ట్ హాఫ్ వరకు కుక్ అయిపోతుందండి. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. నేనైతే పక్కకైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 5-6 చుక్కల రైస్ కలర్ వేసేసాను. ఇప్పుడు రైస్ చూసారా మంచిగా ఉడికిపోయిందనమాట. మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తే మనకు హాఫ్ ఉడికిపోయి ఉంటుంది అది. అప్పుడే మనం రైస్ని వేసుకోవాలి. కింద ఉడికించిన చికెన్ ఉంది కదా, అదే చికెన్లో నేను లేయర్స్గా వేయట్లేదండి. లేయర్స్గా వేస్తే మళ్ళీ చికెన్ కిందికి మీదికి అవుతుంది. అలా వేయకుండా డైరెక్ట్ ఇట్లా వేయండి, సూపర్గా అవుతుంది. ఇలా రైస్ అంతా నిండుగా వేసేసిన తర్వాత దీన్ని మెయిన్ అండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు రైస్ అనేది పైకి పుల్లలు పుల్లలుగా బాగా వస్తుంది, మెత్తగా కాదు, చాలా బాగుంటుంది. ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే అది మాత్రం మీద వేసుకోండి. అది మీద వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కకు తీసి పెట్టమన్నాను కదా, అవి వచ్చేసి రైస్ మీద ఇలా పర్చేసుకోండి. మీకు ఎన్ని మిగిలితే అంతా పర్చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. ఇది రెడ్ ఫుడ్ కలరు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒకటి స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో తగినంత కొత్తిమీర, తగినంత పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని హెయిర్ ఎక్కడ పోకుండా దానిపైన ఒక బరువు అంటే వాటర్తో నిండిన ఒక గిన్నె కానీ ఏదైనా పెట్టండి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 6 to 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీయాలన్నమాట. అప్పుడే ఇలా రైస్ అనేది పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది. అండ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో, ముస్లిం వాళ్ళు ఎలా చేస్తారో సో మొత్తం అలానే వచ్చేస్తుంది అనమాట. చూసారా మా రైస్ కింది వరకు కూడా పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో. చికెన్ చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇదండి ప్రాసెస్, ఇలా చేసుకోండి. రైస్ మసాలా సూపర్ అంటే సూపర్ సెట్ అయిందనమాట. చాలా బాగుంది. మీకు నచ్చుతుంది, నచ్చుతుంది కంపల్సరీ ట్రై చేయండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.